హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా, చేయూత పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే అదిరిపోయి గురించి చెప్పారండి. 5 లక్షల మందికి ప్రభుత్వం నుంచి అయితే శుభవార్త చెప్పారండి. ఇందుకు సంబంధించి మంత్రి సీతకి అయితే పూర్తి స్థాయిలో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ప్రభుత్వం పెంచుతామని చెప్పి రూ. 4,016, రూ. 6,016 డబ్బులకు సంబంధించి ఈ నెల పెన్షన్ అనేది ఎప్పటి నుంచి అందిస్తారు ఏందని చాలా మంది అయితే ఎదురు చూస్తున్నా. అయితే ఇందుకు సంబంధించి కూడా ఒక కీలక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ప్రతి నెల కూడా ఆధార్ కార్డును అప్డేట్ ప్రకారం అయితే చాలా మంది అర్హత అయితే ఉన్నారనమాట. ఎవరికి అప్లికేషన్ చేసుకోవడానికి కూడా ఒక అవకాశం ఉన్నట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. దాంతోపాటు కొత్త పెన్షన్లకు సంబంధించి ఎప్పటి నుంచి ఇస్తారు, వాస్తవానికి నెలలో ఇస్తారా, ఇస్తే ఏ తేదీ నుంచి ఇస్తారు, పూర్తి స్థాయిలో వీడియోలో తెలుసుకుందామండి. ఇన్ఫర్మేషన్ చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి నా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోతామండి. మనం ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల మందికి పెన్షన్లకు సంబంధించి డిసెంబర్ నెలలో వారికి కూడా జారీ చేయబోతున్నారు. ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మంత్రి సునీతక్క. సో ఇందులో ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొన్ని జిల్లాలకు డబ్బులు అనేది జమ కాబోతుంది అండి. అఫీషియల్గా ఇప్పటికే పాత పెన్షన్లకు సంబంధించి ఏదైతే ప్రతి నెల రూ. 2,016 ఇస్తున్నారో అది రూ. 4,016 చేయడం, రూ. 4,016 రూ. 6,000 సో ఇందుకు సంబంధించి ప్రభుత్వం నుంచి తాజాగా కొన్ని నిర్ణయాలు అయితే తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రతి నెల రూ. 1,000 కోట్ల ఖర్చు అవుతుంటే అదనంగా మరో 1,000 కోట్లు యాడ్ చేసి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు సంవత్సర కానుకగా కొత్త సంవత్సరం నుంచి పెన్షన్లు ఇవ్వాలని, ఈలోపు ఒకవేళ కుదిరితే వీలైనంత వరకు దాదాపు ఈ నెల 27, 28 తారీఖుల్లోనే పెన్షన్లు అనేది రిలీజ్ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. కొన్ని జిల్లాలకు మాత్రమే, అది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల కొంత జిల్లాలకు మాత్రమే డబ్బులు రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఆ విధంగా ఇవ్వాలని ప్రభుత్వం ముందుకు వచ్చింది. రాష్ట్ర ఖజానా బట్టి కొన్ని పెన్షన్లు అనేది కట్ చేయబోతున్నారట. అందులో ఐఎఫ్సి కోడ్, దాంతోపాటు బ్యాంక్ అకౌంట్ అనేది రన్నింగ్లో లేకపోవడం, 3 నెలల పెన్షన్ తీసుకోకపోవడం, ఇంకా దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధిదారులో కొంతమంది ఏమో డబుల్ పెన్షన్, కొంతమంది ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి తీసుకుంటున్నారు. కొంతమంది ఏమో డబుల్ పెన్షన్, గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్లు 2 తీసుకుంటున్నారట. సో అటువంటి వారందరికీ కూడా కట్ చేస్తున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో రాష్ట్రంలో మరొకటి, ఈసారి తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఉన్న వాటికంటే పెంచి అయితే మన ఖాతాలో అయితే జమ చేయబోతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇటీవల కాలంలో ప్రజాపాలన కావచ్చు, కొత్తగా ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కావచ్చు కొన్ని క్లియరెన్స్ అయితే రావడం జరిగింది కదా. సో వాటికి సంబంధించి కూడా ఏదైతే కరెక్ట్ డాక్యుమెంట్ ఇచ్చినట్లయితే డబ్బులు అనేది మీ ఖాతాలో జమ కానున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే కొత్త రేషన్ కార్డును ప్రామాణికంగా తీసుకొని, అప్పుడు గతంలో ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని ఇప్పుడు రేషన్ కార్డులు అయితే కొంతమందికి ఆసరా పెన్షన్ తీసుకున్న వారికి రేషన్ కార్డు లేకపోవడంతో ప్రభుత్వం ఎట్టకేలకు మరో గుడ్ను చెప్పిందనమాట. రేషన్ కార్డు కూడా ప్రామాణికంగా తీసుకోవాలని. సో ఇందులో కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. ముఖ్యంగా డబుల్ పెన్షన్ అంటే 2 రకాల, ఒక కుటుంబంలో 2 రకాల పెన్షన్లు కూడా ఇవ్వాలని, ఇందుకు సంబంధించి జనవరి కానుకగా పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు ఒక అప్డేట్ అయితే రావడం జరిగిందండి. 6 కేజీల బియ్యం కూడా జనవరి నుంచి ఇవ్వబోతున్నారు. మహిళలకు సంబంధించి రూ. 2,500 ఈ నెల చివరాఖరి స్టార్ట్ చేసుకుంటే వచ్చే నెలలో కొత్త సంవత్సరం కానుకగా మహిళలకు రూ. 2,500 గతంలో చెప్పారు కాబట్టి ఆ విధానాలను అయితే కొన్ని గైడ్లైన్స్ అనేది ఇప్పటికే 1 కోటి పైగా మహిళలు అయితే అర్హత సాధించినట్లు ఒక అప్డేట్ రావడం జరిగింది. సో మొత్తం మీద అయితే ఈ నెలలోనే కొన్ని పథకాలు ప్రారంభం కాబోతున్నాయి. అది మహిళలకు కాదు, కుటుంబానికి మొత్తానికి సంబంధించి వ్యవసాయం ఎవరైతే చేస్తుంటారో, భూమి జాగలేదు వారికి అయితే రూ. 6,000 అకౌంట్ అయితే జమ చేయడానికి ప్రభుత్వం ముందుకైతే రావడం జరిగిందండి. కుదని చెప్పారు. పోస్ట్ ఆఫీస్ ద్వారా అయితే పథకానికి డబ్బులు అయితే రిలీజ్ అయితే కావచ్చు.